ఉద్యోగం చేస్తోన్న భార్యను రాజీనామా చేసి తనకు నచ్చినట్టు జీవించాలని భర్త బలవంతం చేయడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తాను ఉద్యోగం సంపాదించే వరకు ఆమెను కూడా ఉద్యోగం చేయవద్దని, తన కోరిక ప్రకారం జీవించమని భర్త తన భార్యను బలవంతం చేయడం క్రూరత్వంతో సమానమని ధర్మాసనం పేర్కొంది. అయితే మధ్యప్రదేశ్కు చెందిన జంటకు 2014 ఏప్రిల్లో వివాహం జరిగింది. పెళ్లికి ముందే వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారగా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళ 2017లో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగానికి ఎంపికైంది. భర్త మాత్రం ఖాళీగానే ఉన్నాడు. భార్య సంపాదించడం, తనకు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో చిన్నతనంగా భావించిన ఆ వ్యక్తి తాను ఏదో ఒక ఉద్యోగంలో చేరే వరకు ఆమె కూడా ఇంటి దగ్గరే ఉండాలని ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సదరు మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కుటుంబ న్యాయస్థానం విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేయగా దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. భర్త లేదా భార్య కలిసి జీవించాలనుకుంటున్నారా అనేది వారి ఇష్టమని, ఈ విషయంలో భర్త లేదా భార్య బలవంతం చేయలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు జీవిత భాగస్వామి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ ఉద్యోగం చేయకూడదని, భార్యను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేయమని ఒత్తిడి చేశారని, ఉద్యోగం వదిలి బలవంతంగా తనకు అనుగుణంగా జీవించాలని చెప్పడం క్రూరత్వానికి సమానమని ధర్మాసనం పేర్కొంది. తన భర్త ప్రవర్తన, వైవాహిక జీవితంలో సానుకూలత లేకపోవడం విభేదాలే విడాకులకు కారణమని మహిళ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఉద్యోగం మాత్రమే కాకుండా అనుకూలత సమస్య కారణంగా భార్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దాఖలు చేసిందని పేర్కొంది. అంతేకాకుండా అప్పీలుదారు విడాకులు తీసుకోవడాన్ని ప్రతివాది కోరుకోకపోవడం క్రూరత్వానికి సమానమని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఆమెకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.